గర్ల్ ఫ్రెండ్ ఉందా? సినిమాలో లేదు, బయట కూడా లేదు. ఇదే అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వు. లేదు, నా కోసం చాలా మంది టైటిల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకని. అయితే మాట్లాడు. ఓకే, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అక్క, ఆవకాయ పంపించావు, బాగుంది, చాలా బాగా చేసింది సుమక్క ఆవకాయ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు పెట్టుకుంటాను నేను ఇప్పుడు. సరే, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా నమస్కారం అండి. చెప్పు వాళ్ళ పేర్లు ఏంటో. సినిమా గురించి మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. పాపం ప్రతాప్ అని టైటిల్ చెప్తున్నారు, కానీ గత కొద్ది రోజులుగా నన్ను చూసి నాకే పాపం అనిపించేలా కొన్ని సంఘటనలు జరిగినాయి. బేసిక్గా ఇక్కడికి వచ్చే పరిస్థితుల్లో నేను ఈరోజు లేకపోయినా మీడియా మిత్రులతో మాట్లాడదామని వచ్చానండి ఈరోజు. ఒక సినిమాని మా నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళే వాళ్ళలో ముందు మీరే ఉంటారు. సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ నుంచి రిలీజ్ వరకు మీ సాయం మాకు ఎంతో అవసరం. అందుకే స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మీడియా మిత్రులకు నమస్కారం అంటాం, కానీ ఫస్ట్ దెబ్బేసేది ఫ్రెండే. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాపం ప్రతాప్ తేజర్ ఇంట్లో మాట్లాడిన దానికి నా మీద మీరు పెట్టే టైటిల్కి ఏమైనా సంబంధం ఉందా అన్న? ఏంటో అన్నా, నా గురించి రాయండి. ఏడ్చేవాడు ఎవడో లేడు. మా అమ్మకి ఆవిడ పెద్ద బాధపడదు, ఎందుకంటే ఎవరైనా ఆవిడకి యూట్యూబ్ లింక్ పంపిస్తే ఓపెన్ చేయడం రాస్తారు ఆవిడకి. ఎవరో పొరపాటు నేను చూపిస్తే మొండ పడిపోయినా జమ్మ పడిపోయినా అలా నా గుడి గురించి అలాగే అంటారు, బాధపడదు తప్ప ఏడ్చేవాళ్ళు ఎవరు లేరన్నా. ఎవరైనా అంత ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినా కూడా అని గసిరి పంపించేస్తాను నేను. అంత ఉత్తముడిని, అంత ఉత్తమ స్వభావం ఉన్న వాడిని నేను. కాబట్టి నా గురించి రాయండి, నా గురించి ఏవైనా మీరు రాసుకోవచ్చు. వీడు మగాడు కాదు, మురగాడు. ఈ సినిమాకి వీడు కీలకం కాదు, కీటకం. వీడు ఒక ప్రాస్టిట్యూట్, వీడు ఒక ఆల్ఖైదా, వీడు ఒక స్లీపర్ సెల్. పాకిస్తాన్ షేక్ ఉలల్లా ఖాన్తో వీడికి సత్సంబంధాలు ఉన్నాయి. రాయండి అమ్మా, సింపతి కోసం చెప్పట్లేదన్న మీడియా మిత్రులారా. నా గురించి మీరు ఏవైనా రాయండి, ఏవైనా. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఇది నేను ఎక్కడ మాట్లాడలేదు, కానీ తప్పలేదన్నా. ఈ 3 రోజులు పడే హింస వల్ల మాట్లాడాల్సి వస్తుంది, అందుకు మాత్రం వచ్చాను అన్న ఇక్కడికి. ఓ ఇన్సిడెంట్ జరిగింది, మీరు వెళ్ళి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ నా వెబ్ సిరీస్ల కన్నా అదే వస్తుంది. అది మర్చిపోయి, ఆ మచ్చని మర్చిపోయి సార్, అరే గెలుద్దాం మళ్ళీ, ఓ మచ్చపడింది దాన్ని తుడిపేసుకుందాం, మళ్ళీ పని చేసుకుందాం అన్న. బొంగు మర్చిపోతావు నువ్వు, మేము గుర్తు చేస్తాం అని గుర్తు చేస్తున్నారు అన్న. మీరు నా పేరెంట్స్ పేర్లు మ్యాచ్ చేశారు. థ్యాంక్ యూ, ఇంకో ఫ్యామిలీ నాకు ఇచ్చినందుకు, ఇంకో పేరెంట్స్ నాకు ఇచ్చినందుకు. నా గురించి మీరు ఏవైనా రాసుకోండి అన్న, సింపతి కోసం, అది గెయిన్ చేయడం కోసం ఖచ్చితంగా నేను చెప్పట్లేదు. నా గురించి రాయండి, ప్రాస్టిట్యూట్ అని రాయండి, నేను డబ్బులకి వెళ్తానని రాయండి అన్న, ఎనీథింగ్ రాయండి, నాకేం పర్లేదు. కానీ వేరే వాళ్ళ పేర్లు మాత్రం, వేరే ఆడపిల్లల పేర్లు మాత్రం దయచేసి ఇన్వాల్వ్ చేయకండి అన్న. నా గురించి మీరు రాయండి. ఆ రోజు బియ్యం డబ్బులు వస్తాయంటే ఇంకా రాయండి. ఎనీథింగ్, ఏమైనా రాసుకోవచ్చు, మీరు ఏమైనా రాసుకోవచ్చు. మీకు నాకు తెలుసు అన్న, మీ అందరూ ఇందులో జర్నలిజం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను వచ్చా అలా కెమెరా పట్టుకొని ఇలా వీడియోలు కవర్ చేసుకుంటూ, షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ. సినిమాలో రాస్తే నా క్యారెక్టర్ ఇవ్వకపోతే నేను సీరియల్లోకి వెళ్ళి రాసుకున్నానన్న. కంటెంట్ మొత్తం రాసిన తర్వాత ఒక బిర్యానీ 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. 11 వర్షాలు రాసేవాడిని నేను, చేతులు ఖాళీ ఉండేవి సార్, అప్పట్లో రాసుకుంటూ ఉండేవాడిని. ప్రొడక్షన్ హౌసుల్లో మెట్లు ఉంటాయి కదా, డార్లింగ్, చెప్పులు పెట్టి తీసి లోపలికి వెళ్తారు కదా, చిన్న బిగ్ షాట్ ఏమంటారు, ఏమంటారు ఇక్కడ ఉంటాడు చెడ్డీలు, బాక్సర్, అది వేసుకొని అట్టపట్టుకుని ఇలా కూర్చొని రాసుకుంటే ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు సార్, ఆడికి చెప్పండి రా, గెస్ట్లు వస్తారు, ఆడు మెట్ల దగ్గర కూర్చొని రాసేస్తున్నాడు, ఆడికి చెప్పండి రా అని. సో ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో అదేం పడకుండా రాసుకునేవాడిని, ఎందుకంటే చేతులు చాలా ఖాళీగా ఉండేవి, అందుకే అట్లా రాసుకునేవాడిని అన్న. అక్కడి నుంచే నేను వచ్చా, అక్కడి నుంచే ఈటీవీ వరకు వెళ్ళా, ఈటీవీలో సీరియల్స్కి రాసా, కొన్ని సినిమాలకి రాసా, అందరూ దొబ్బే అంటే షార్ట్ ఫిల్మ్కి వచ్చి రాసుకున్నా. ఈరోజు 4 సినిమాలు చేసుకుంటున్నా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా కదన్నా, మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చా కదన్నా. నేను ఎదగడం ఇష్టం లేదా, ఇక్కడికి రావడానికి ఇష్టం లేదా, ఎవరికి ఇష్టం లేదా నాకు తెలియదు, అందరినీ ఉద్దేశించి అనట్లేదన్నా. దీన్ని మళ్ళీ మీరు ఏ టైటిల్ పెట్టుకోండి. డిసెంబర్ 17, 2024లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే.
దానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా ఇప్పుడు తమ్నైల్ అవి కట్ చేసి మళ్ళీ ఇప్పుడు తమ్నైల్ మారుస్తున్నారు. నన్న ఇంటర్వ్యూ నాకు ఇంటర్వ్యూ చేశారు నాకు ఇంటర్వ్యూ చేశారు సార్ అన్న ఇంటర్వ్యూ చేశారన్న నేను లింక్ నేను కానీ షేర్ చేయాలి కదన్నా, నేనైనా ఆ లింక్ షేర్ చేయాలి కదా, నాకే అసహ్యం వేస్తుంది అన్న. అది ఏమైనా రాసుకోండి, కానీ వేరే వాళ్ళ పేర్లు, వేరే ఆడపిల్లల పేర్లు అంటే మీకు తెలియదేమో, మీకే కాదు వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయన్న, వాళ్ళు ఏడుస్తారు అన్న. మీరు ఏడిస్తే కన్నీళ్ళు, మేము ఏడిస్తే ఉత్సాహిత రాదన్న. ఇట్స్ బీన్ 3 days అన్న. రాస్తున్నారు, వీడియోలు చేయిస్తున్నారు. అన్న ఏందన్నా తప్పు పేరేశారన్నా అంటే ఏవేవో డిమాండ్ చేసినారు పైనమ్మా. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, నవ్వే ప్రతి మగాడి వెనక ఏంటన్నది, నవ్వు నడుస్తూ బతికే వాళ్ళు మీరు కూడా ఉన్నారన్న. మీకు ప్రెజర్స్ ఉంటాయి ఎక్కువ, ఈరోజు కంటెంట్ పడాలి, ఏదో కంటెంట్ చెప్పాలి, మీ టార్గెట్స్ ఉంటాయి, వ్యూవర్షిప్ టార్గెట్స్ ఉంటాయి. నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను, అందుకే నా మీద రాయండి. అలా నవ్వు నటిస్తూ ఈ సినిమా తీసిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి మా డైరెక్టర్ నరేష్. కథ చెప్పేవాడు, రైలింగ్ నీకు తెలుసా ఇలా ఉంటుందని సీను అని చెప్పేవాడు. కానీ చెప్తూ మీరు అందరూ అబ్జర్వ్ చేశారో లేదో, అంత పనిచేసిన వాళ్ళు అతని సీన్ చెప్పినప్పుడు నవ్వేవాడు, చేతులు వణికేవి, కంఠం తడిసిపోయేది, కంఠం ఎండిపోయేది, గడిగడికి నీళ్ళు తాగేవాడు. అలా నవ్వు నటిస్తూ మొట్టమొదట ఈ సినిమాకి నవ్వు నటిస్తూ తీసిన వ్యక్తి నరేష్. ఆ తర్వాత తిరువీరు. అఫ్కోర్స్ నా గురించి మీకు ఎందుకు లేను, ఎవడ యాడ్ ఎందుకు పెద్ద పనే లేదు. సో అలా అంత కష్టపడి తీసిన సినిమా ఇది. ఈ సినిమా గురించి నేను ఇంతకుమించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. నేను క్లైమాక్స్ 4 రోజులు డేట్లు ఇవ్వకపోయినా మీరు ఆగి నా కోసం మీరు నా క్లైమాక్స్లో కొన్ని నేనే సీన్స్ యాడ్ చేసుకునే అవకాశం మీరు నరేష్ గారు కల్పించారు. ప్రతి ఈవెంట్కి నువ్వు ఎలా అయినా రావాలి అని చెప్పి ఈటీవీ వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసి ఫోర్స్ చేసి పిలిచినందుకు థ్యాంక్ యూ నితిన్ అండ్ సాయి. థ్యాంక్ యూ బుజ్జమ్మ, థ్యాంక్ యూ విష్ణు అన్న, మా మిత్రమండలి కూడా మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మ్యామ్, మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్, మీ రేటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న మళ్ళీ చెప్తున్నా, సింపతి కోసం చెప్పలేదన్న, కొంచెం బాధ ఉండి చెప్పిన, ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. మీకు అర్థమైతే నేను అదృష్టవంతుని, అర్థం కాకపోతే నా కర్మ. దానికి కూడా భయపడినన్నా, అది ఎంతకన్నా పీకేదేమీ లేదు నన్ను. ప్లీజ్ అన్న, ఏవైనా తమ్ముళ్ళు చేయండి, కానీ వేరే వాళ్ళ పేర్లు మాత్రం ఇన్వాల్వ్ చేయకండి అన్న దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇది చెప్పడానికి వచ్చాను, ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. సారీ సార్, సారీ.